ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒకప్పుడు ఎంతో పేరున్న సంస్థ. గతంలో ఎంతో మంది మెరికల్ లాంటి క్రికెటర్లను దేశానికి పరిచయం చేసింది ఈ సంస్థ. అయితే తాజాగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అపరిపక్వ నిర్ణయాలు తీసుకుంటుందన్న విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని వైజాగ్ వారియర్స్ కోన్ ఓనర్ నరేంద్ర రామ్ తాజాగా సూటిగా ప్రశ్నించారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కూడా ఆయన కోరారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. నిర్ణయాల ఫలితంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రమాదంలో పడిందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్పై వైజాగ్ వారియర్స్ కోఆర్నర్ అలాగే రగ్బీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడైన నరేంద్ర రామ్ తాజాగా ఘాటు విమర్శలు చేశారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్కు సంబంధించి పాత ఫ్రాంచైజీలు మనుగడలో ఉండగానే ఎవరికి కనీస సమాచారం ఇవ్వకుండా కొత్త ఫ్రాంచైజీల కోసం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరుతో ఆహ్వానాలు పంపడం ఎంతవరకు సమంజసమని నరేంద్ర రామ్ ప్రశ్నించారు. మనుగడలో ఉన్న పాత ఫ్రాంచైజీల ఓనర్లకు సమాచారం ఇవ్వకపోవడం దారుణమని నరేంద్ర రామ్ దుయ్యబట్టారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన నాయకత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు అంతిమంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్కు ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని నరేంద్ర రామ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇప్పటి వరకు ₹1 కూడా ఖర్చు చేయలేదని నరేంద్ర రామ్ వెల్లడించారు. ఈ విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ను బలోపేతం చేయడానికి మనుగడలో ఉన్న పాత ఫ్రాంచైజీలు దాదాపు ₹25 కోట్ల మేర పెట్టుబడులు పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా నరేంద్ర రామ్ గుర్తు చేశారు. పాత ఫ్రాంచైజీల ఓనర్లను ఏసీఏ బయటి వ్యక్తుల్లో చూస్తోందని ఆయన మండిపడ్డారు. ఇది ఎంతమాత్రం మంచి పద్ధతి కాదన్న ఆయన కాగా ₹25 కోట్ల పెట్టుబడి పెట్టి పాత ఫ్రాంచైజీల ఓనర్లకు ఏసీఏ నుంచి ఇప్పటి వరకు రూపాయి ఆదాయం లభించలేదన్నారు. అంతేకాదు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో ఫ్రాంచైజీలు 18 సంవత్సరాలకు ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని ఈ సందర్భంగా నరేంద్ర రామ్ గుర్తు చేశారు. అయినప్పటికీ క్రికెట్ ఆట పట్ల ఉన్న మక్కువతోనే ఇప్పటి వరకు పాత ఫ్రాంచైజీల ఓనర్లు మౌనంగా ఉన్నారని నరేంద్ర రామ్ పేర్కొన్నారు. ఒకటి కాదు రెండు కాదు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహణలోనే అనేక లోపాలున్నాయని నరేంద్ర రామ్ మండిపడ్డారు. అంతేకాదు కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన ఫ్రాంచైజీల భరోసాను కూడా ఏసీఏ తన అపరిపక్వ నిర్ణయాలతో దెబ్బతీసిందన్నారు. అలాగే ఇటువంటి కీలకమైన సమయంలో ఫ్రాంచైజీల ఓనర్లు మౌనంగా ఉండడం కూడా సమంజసం కాదన్నారు నరేంద్ర రామ్. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తీసుకునే నిర్ణయాలు మారిపోతున్నాయని నరేంద్ర రామ్ ఘాటు విమర్శలు చేశారు. ఈ నిర్ణయాల ప్రభావం రానున్న రోజుల్లో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ భవితవ్యంపై పడే ప్రమాదం ఉందని నరేంద్ర రామ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లాలని తాను భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏపీ సర్కార్ వెంటనే స్పందించి ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ ఆటను బ్రతికిస్తుందని తాను ఆశిస్తున్నట్టు నరేంద్ర రామ్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్టు పెట్టారు. కాగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు అనుబంధంగా 2022లో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏర్పాటయ్యింది. నరేంద్ర రామ్కు అప్పటి నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్తో అనుబంధం ఉంది. మొత్తం మీద ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తీసుకుంటున్న అపరిపక్వ తొందరపాటు నిర్ణయాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమీక్షించాలని నరేంద్ర రామ్ కోరుతున్నారు.